Check. Can I have more voice in my check. ఎక్కడున్నా మనం అందరం ముందు భారతీయులం. సో ఇంత అద్భుతమైన జాలాది గారు రాసినటువంటి ఈ పాట నాకు ఈ స్టేజ్ మీద పాడే అవకాశం ఒక అదృష్టం. భూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహుల కన్న నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. అడిగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి బ్రతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా? తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల బుక్కు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చి దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు బక్కుమంటే పుడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల కండ్ర కొట్టని పన్ను గడతది చూడరా. మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి గన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల గగసి కనుమరుగైపోయాడు. మీడియా మిత్రులైనటువంటి సాక్షి టీవీ వారికి కృతజ్ఞతలండి. ఇక్కడ ఆల్మోస్ట్ 6,000 మంది జనాలు లంచ్కి వచ్చారు. ఇప్పుడు ఒక ఫస్ట్ రౌండ్ 3,000 మంది టేబుల్స్ మీద కూర్చొని తింటున్నారు. ఆల్మోస్ట్ 100 out of 100, 110% గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అని రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ పెట్టాము. మళ్ళీ తర్వాత మా బోర్డులో పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత మా ఎగ్జిక్యూటివ్స్ అన్ని టేబుల్స్ దగ్గర దిగి ఫుడ్ ఎట్లా ఉందని కనుక్కుంటున్నాము. ఎందుకంటే నిన్న జరిగిన చిన్న టెక్నికల్ ప్రాబ్లంకి ఈరోజు అన్నీ టేక్ కేర్ చేసి ఫుడ్ని ఆల్మోస్ట్ 120 degrees టెంపరేచర్లో ఉండేటట్టు మెయింటైన్ చేసి తీసుకొచ్చి పెట్టాము. ఎవ్రీ వన్ ఈస్ గివింగ్ అప్లాడ్స్ అండ్ గుడ్ క్వాలిటీ రివ్యూస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సాక్షి టీవీ. ఫుడ్ ఈజ్ ఆసమ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. నా పేరు వినోద్ కుక్కునూర్, కన్వీనర్ ఫర్ దిస్ ఫస్ట్ వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్. నమస్తే అండి, నా పేరు రఘువర్మ. నేను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు మెంబర్ని. మాకి ఇక్కడ ఈరోజు లంచ్కి అందరు చీఫ్ గెస్ట్లు అన్ని రకాలుగా తెలంగాణలో వాళ్ళు ఉండి ఎట్లా అయితే భోజనం చేస్తారో అట్లాంటి అన్ని వంటకాలు పెట్టినాము. వాళ్ళకి అసలు ఇక్కడ అమెరికాలో తిన్నట్టుగా లేదు, మేము తెలంగాణలో తింటున్నాం అని చెప్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. వాళ్ళ దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నాం. వాళ్ళు మేము ప్రతి ఒక్కరు చీఫ్ గెస్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినారంటే మా గెస్ట్లు మా ఇంటికి వచ్చినట్టుగా మేము భావించి వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకుంటున్నాం. ఎక్కడ కూడా పొరపాట్లు లేవు. ఇట్స్ వెరీ గుడ్. మీరే చూస్తున్నారు, మీరు కూడా ఇది మాట్లాడారు అందరితోటి. వాళ్ళ స్పందన మీకు తెలుస్తోంది. చాలా బాగుంది ఫుడ్, చాలా బాగా అరేంజ్ చేశారు అని. ఇక్కడ డెట్రాయిట్ టీమ్ అయితే దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. ఆసమ్. ఇది వాళ్ళందరి సంతోషం గివ్స్ అస్ ఎంకరేజ్మెంట్. దట్స్ వాట్ వీ వాంట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అమెరికా తెలంగాణ సంఘం వేడుకల్లో అందరూ అప్రిషియేట్ చేసింది, అందరూ ప్రశంసించింది ఫుడ్ను. ఇక్కడ ఇవాళ వడ్డించిన ఫుడ్ కూడా అద్భుతంగా ఉంది, టేస్టీగా ఉంది. తెలంగాణ రుచులను మరోసారి గుర్తుకు తెచ్చారని ప్రశంసించారు. ఈ సంఘానికి ఇవాళ జరిగిన విందుకు భోజనాలు సప్లై చేసింది అమెరికాలోని బావర్చి పాయింట్. మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే దాదాపు 50 రాష్ట్రాల్లో 29 పాయింట్లు ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ చేస్తున్నారు. మనతో ఉన్నారు బావర్చి ఉన్నారు కంచర్ల కిషోర్ గారు. కిషోర్ గారు, ఇవాళ ఫుడ్ను అందరూ అప్రిషియేట్ చేశారు. తెలంగాణ ఫుడ్ మళ్ళీ ఒకసారి విదేశాల్లో గడ్డ మీద కూడా రుచి చూపించారని అన్నారు. మీరు ఎలా చెప్తారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ బాగుందని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా వెరైటీస్ చేసాము. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల పులావు, అంకాపూర్ చికెన్, తెలంగాణ రుచులని చాలా మేము వడ్డించాము అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు నైట్ కూడా ఇంకొక 5,000 పీపుల్కి ఉందండి గ్రాండ్ ఫినాలే. దానికి వీఆర్ వర్కింగ్ నౌ టువర్డ్స్ ఇట్. కొత్తగా రాత్రి ఏం టేస్ట్ చూపించారు? మధ్యాహ్నము సిరా ఉంది, తర్వాత రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై చాలా మంది బాగా టేస్ట్ చేసి నచ్చింది అన్నారు. అలాగే ఈవినింగ్ మీరు చూపించబోయే సర్ప్రైజ్ ఫుడ్ ఏంటి? ఈవినింగ్ మటన్ బిర్యానీ, ఆవకాయ చికెన్ కర్రీ, చాలా రుచులు ఉన్నాయండి. దమ్ బిర్యానీలు అవన్నీ. ఇక్కడ అంటే హైదరాబాద్లో బావర్చి అనేది ఒక బ్రాండ్. అట్లాగే ఇక్కడ అమెరికాలో కూడా మీ బావర్చి పాయింట్కి ఎంతో పేరు వచ్చింది. చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా బావర్చి గురించి గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడున్న దాంట్లో మీ విశిష్టత ఏంది? మిగతా హోటల్ ఎన్నో ఉన్నాయి, ఇక్కడున్న దాంట్లో ఎన్నో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి, అయినా సరే మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతున్నారు. మీ సీక్రెట్ ఏంటి? మెయిన్ క్వాలిటీ అండి. క్వాలిటీ విత్ క్వాంటిటీ అండి. సో ఈ రెండు నేను ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ఉంటాను. అంటే టేస్టీగా ఫుడ్ చేయటం అనేది మా ప్యాషన్ అండి.
మీ 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 షెఫ్ సీక్రెట్ ఏంటి? అంటే ఎక్కడ వాళ్ళు ఉన్నారా, అక్కడ నుంచి తెలుగు అపాయింట్ చేసుకుని ఉన్నారా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు? నేను లాస్ట్ 5 years నుంచి ఉన్నానండి. వీ హ్యావ్ లైక్ మోర్ దాన్ 30 లొకేషన్స్ రైట్ నౌ. చెఫ్స్ అందరూ ఇండియా వాళ్ళు, సౌత్ వాళ్ళు ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఎ మిక్స్ అండి. తెలుగు వాళ్ళ పాలసీ ప్రకారం అతిథులు అంటే రుచికరంగా తింటే పెట్టే వాళ్ళకి కడుపు నిండుతుంది అంటారు. మీ విషయంలో నిజంగా ఇవాళ అతిథులు అందరూ మెచ్చుకున్నారు, మరి మీకు కడుపు నిండినట్టుందా? నాకు చాలా సంతోషంగా ఉందండి, కడుపు నిండింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయితేనే మాకు హ్యాపీ ఉంటుంది. సో దేర్ వి సక్సీడెడ్. రేపు అంటే ఇవాళ దానికి విభిన్నంగా రేపు కేవలము యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దీవెనలతో అక్కడ వంటకాలు ఉంటాయని చెప్తున్నారు. రేపటి ఫుడ్ వెరైటీస్ ఏంటి అంటే రేపు ఎట్లాంటి వెజిటేరియన్ వెళ్తున్నారా? రేపు అన్ని వెజిటేరియన్ అండి. పరమన్నం, పులిహోర, వెరీ ట్రెడిషనల్గా, గారెలు అవన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి రేపు. సో ఇది కిషోర్ గారు మనతో ఉన్నారు, ఫుడ్ సీక్రెట్స్ అనేది చెప్తున్నారు. సో ఆయనకు గుడ్ లక్ చెప్దాం. సాక్షి టీవీకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమెరికా తెలంగాణ సంఘం ఏర్పాటు చేసిన విందులో ఫుడ్ ఎలా ఉంది, తెలంగాణ రుచులు ఎలా అందిస్తున్నారు, అధ్యక్షులు కొండ రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇప్పుడే నేను భోజనం చేశానండి. ఎవ్రీ ఐటమ్ ఈజ్ వెరీ టేస్టీ. పచ్చి పులుసు కూడా ఉన్నది అమోఘంగా. తెలంగాణ వంటకాల్లో పచ్చి పులుసు కూడా ఒక భాగము. ఈరోజు మధ్యాహ్నం పచ్చి పులుసు చేయడం ఉంది. సుమారు చూడండి, మీరే చూస్తారు, సుమారు 4,000 మంది అబోనే ఉంటారు. 4,000 నుంచి 5,000 మంది భోజనాలు చేస్తున్నారు. అందరికి కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఫుడ్ మీదనే పనిచేసినాం. మా కార్యవర్గం అంతా కూడా మేక్ ష్యూర్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ వెల్, ఫుడ్ అండ్ ఆల్సో టేస్టీగా ఉండాలనే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అందరి దగ్గర కూడా నేను తెలుసుకుంటున్నాను ఫుడ్ ఎలా ఉందంటే ఎవ్రీబడి సేయింగ్ గుడ్ మంచి ఫుడ్ అరేంజ్ చేసినా అని చెప్తున్నారు. ఇంకా అరేంజ్మెంట్స్ కూడా ఫుడ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇక నాకన్నా ఎక్కువ మీ మీడియా వాళ్ళే ఇంకేమైనా నెగటివ్ ఉంటే ఏమేమి రుచులు ఉన్నాయి మీ ఇవాళ విందులో ఏమేమి ఉన్నాయి? ఈ రోజుల్లో మీరు చికెన్ కర్రీ ఉందండి, ఫిష్ కర్రీ ఉన్నది, తర్వాత పచ్చి పులుసు ఉన్నది, బగారా రంగం అనేది మన హైదరాబాద్కి ప్రేమ. బగారా రైస్ ఉన్నది, వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది, చారు ఉన్నది. సో లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. పీపుల్ కెన్ టేస్ట్ ఇట్. ఎవ్రీబడి దే ఆర్ నాట్ లివింగ్ ఎనీథింగ్ చెత్తగా వదిలేయడం కదా. ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద ఫుడ్. రేపటి విందులో కూడా ఉన్నాయి. రేపటి ఏమన్నా కొత్త సర్ప్రైజెస్ ఉన్నాయి? రేపటి విందు మన ప్రత్యేకంగా మనం చెప్తున్న లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం. ఆ స్పిరిచువల్ డేలో స్పిరిచువల్ ఫుడ్ ఎలా ఉంటుందో అలాగానే ఉంటుంది. సో 2 డిఫరెంట్ థింగ్స్ అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. నా పేరు శ్రీనివాస్ గోగినేని అండి, తానా ఫౌండేషన్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు అమెరికా తెలంగాణ అసోసియేషన్కి తానా తరఫున ఫౌండేషన్ చైర్మన్గా నేను, సభ్యులు అనేక మంది మరియు మా జంపల్ చౌదరి గారు రాబోతున్నారు. మేమందరం ఇక్కడ వస్తాం, మాకు చాలా సంతోషంగా ఉంది. వీరు ఈ 2 నెలల్లో అతి తక్కువ సమయంలో ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫుడ్ కానీ, క్వాలిటీ కానీ, ఏర్పాట్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. మీ ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా చేయాలని కోరుకున్నామండి. వీఆర్ వెరీ హ్యాపీ. వీ వాంట్ టు కోఆపరేట్ విత్ ఎవరీ అదర్ ఆర్గనైజేషన్ లైక్ వీ పార్టిసిపేట్ ఇన్ ఎవరీ అదర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ తానా. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ చన్మోల్ అండి, నేను తానా మిడ్ వెస్ట్ ఇన్ఛార్జ్ని. ఈరోజు ఇక్కడ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆహ్వాదిస్తున్నారు ఫుడ్ని కానీ, ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ కానీ, వేరే ఈవెంట్స్ కానీ అన్నింటినీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ టు ద అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ టీమ్. థ్యాంక్స్ టు సాక్షి. పస్నూర్ దయాకర్ నా పేరు. నేను వరంగల్ ఎంపీ. నేను ఇక్కడికి వచ్చి 3 days అయింది. 3 daysలో ఒక రుచికరమైన వంటకాలు దొరకలేదు వాస్తవంగా రెస్టారెంట్లలో. మళ్ళీ ఈ ఆట కార్యక్రమంలో చాలా తెలంగాణ రుచులు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా మన సాంప్రదాయాలకు భిన్నంగా మరి చాలా బాగా వంటలు అన్నీ కూడా మళ్ళా తెలంగాణ రుచులను చూపించిండ్రు. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా పలకరిస్తూ బ్రహ్మాండంగా భోజనాలు కూడా చాలా బాగున్నాయని. నమస్తే అండి, నా పేరు కొండపల్లి సత్యనారాయణ రెడ్డి, మాది గుడివాడ. సో ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ గురించి చెప్పాల్సినప్పుడు గుడివాడలో చెప్పాలి. ఫుడ్ విషయం ఎంత క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది చాలా బాగుంది ఫుడ్. మరి మామిడికాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ, ఇవి కూరలు చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి, హైజీనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆటా కమిటీ ఇక్కడ చాలా బాగా చేశారు. మంచి క్వాలిటీతో కానీ ఎక్కడికక్కడ వేడివేడిగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఆల్.
ప్రస్తుతం మనం అమెరికా తెలంగాణ సంఘం జరుగుతున్న కన్వెన్షన్ వద్ద ఉన్నాం, డెట్రాయిట్ లో ఉన్నాం. ఈ డెట్రాయిట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు వి ప్రకాష్ గారు. ఆయన రాసిన తెలంగాణ మూవ్మెంట్స్ గురించి ఈ పుస్తకాన్ని తెలంగాణ వేదికపై ఆవిష్కరించారు. ఈ ఉద్యమం గురించి, తర్వాత వందేళ్లకు పైగా సాగిన ఉద్యమం గురించి తన అక్షర ప్రయాణాన్ని పుస్తకంలో పొందుపరిచారు. తన అనుభవాలను కూడా మన సాక్షితో పంచుకుంటారు. ప్రకాష్ గారు, ఈ పుస్తకంలో ఉన్న హైలైట్స్ ఏంటి? ఎందుకు ఈ పుస్తకాన్ని, ఈ 100 ఏళ్ల చరిత్ర, దీనికి ఉన్న ఉద్యమ చరిత్ర ఏంటి? వాస్తవంగా జయశంకర్ గారు చనిపోయే ముందు ఓ మాట అన్నారు, తెలంగాణ చరిత్ర నేనే రాయాలనుకున్నాను కానీ నా వల్ల కావడం లేదు, అది మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. తర్వాత గంటా చక్రపాణి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున తెలంగాణ ఉద్యమ చరిత్రను సిలబస్ లో పెట్టినప్పుడు ఒక ప్రామాణికమైన పుస్తకం లేదు తెలంగాణ చరిత్ర గురించి చెప్పేది, రాస్తే బాగుంటుందని ఆయన సలహా మీద మొదలుపెట్టాను. సో ఇది ఒక 6 నెలల సమయం తీసుకొని నేను పూర్తి చేశాను. 160 సంవత్సరాల తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల చరిత్ర ఇది. మొట్టమొదటి ఉద్యమం ముల్కీ ఉద్యమం 1868లో మొదలైంది, అప్పుడు 5వ నిజాం పాలన. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూలదండలో దారంలాగా అన్ని ఉద్యమాలకు ముల్కీ కేంద్రంగా ఉంది. సో అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా ఆ ముల్కీ సమస్య ఒక ప్రాతిపదిక అయింది. ఇప్పటి తరానికి అంతకుముందు జరిగిన ఉద్యమాల కంటే 2009 నుంచి, అంటే కేసీఆర్ దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కువ తెలుసు, అంటే ఎక్కువ ఫాలో అయ్యారు ఇక్కడ యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ. ఆ ఉద్యమం గురించి స్పెసిఫిక్గా అంటే ప్రజలకు తెలియని విషయాలు ఏమైనా పొందుపరిచిన పుస్తకం? అన్ని ఉద్యమాల గురించి ఉన్నాయి. ప్రత్యేకంగా 1969 తెలంగాణ ఉద్యమం మీద ఒక పుస్తకం కూడా రాలేదు. ఒక జర్నలిస్ట్ ఒక అతను రాసిన చిన్న పుస్తకం తప్ప అసలు ఒక బుక్ కూడా అంత పెద్ద ఉద్యమం మీద రాలేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఉద్యమాలకు ప్రయోగశాలగా మారింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమాలలో వేలాది మంది చనిపోయారు, త్యాగాలు చేశారు 100 ఏళ్లలో, కానీ ఎవరు పుస్తకాలు రాయలే. 69 ఉద్యమం మీద బుక్స్ లేవు, ముల్కీ ఉద్యమం మీద బుక్స్ లేవు, నక్సలైట్ ఉద్యమం మీద బుక్ లేదు, ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం మీద కూడా బుక్స్ లేవు. అందుకని కాంప్రహెన్సివ్ గా అన్ని ఉద్యమాల గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది. ఇదంతా ఎలాబొరేటెడ్ గా రాస్తే 3000 పేజీలు అవుతుంది, చాలా క్లుప్తంగా రాసినా కూడా 900 పేజీలు అయింది. సో అమెరికాలో దీన్ని ఆవిష్కరించడానికి కారణం ఏంటంటే ఇక్కడి ప్రవాస తెలంగాణ వాళ్ళల్లో ఒక క్యూరియాసిటీని డెవలప్ చేద్దాం, మన చరిత్ర మనం చదవాలి, భవిష్యత్తు నిర్మించాలంటే చరిత్ర చదవాలి, ఎట్లా విధ్వంసం ఏందో తెలుసుకుంటేనే పునర్నిర్మాణం అనేది సాధ్యమవుతుంది. సో అందుకే అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను నేను. ఇప్పటికే 6 రాష్ట్రాలలో దీన్ని ఇనాగరేట్ చేశాను. 30,000 పుస్తకాలు పోయినాయి. ఈ తెలుగు పుస్తకాల చరిత్రలో ఒక హైలైట్ అది. ఇప్పటికీ బుక్స్ బాగుంటున్నారు, ప్రతి విద్యార్థి చేతిలో ఈ పుస్తకం ఉంది, తెలుగు పుస్తకం. అయితే ఇది ఇప్పటి వరకు అయినా ఎన్ని ఎగ్జామ్స్ అయితే అయినాయో అన్నిట్లో 90% క్వశ్చన్స్ తెలంగాణ ఉద్యమం గురించి ఈ పుస్తకంలోంచే వచ్చాయి. సో ఇది ఒక ప్రామాణిక గ్రంథము. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రామాణిక గ్రంథం అనే చెప్పారు. ఆయన ప్రతి లైబ్రరీలో ఉండాలి, ప్రతి సెల్ఫ్ లో ఉండాలి. కోదండరామ్ గారు సిలబస్ కమిటీ చైర్మన్, వారు కూడా దీన్ని ఎండార్జ్ చేశారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇది కరదీపికలాగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీ పుస్తకాన్ని మరింత ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చడానికి లైబ్రరీలకు కానీ, ఇతర సంస్థలు, యూనివర్సిటీలకు కానీ, లేకుంటే పేద విద్యార్థులకు కానీ, అంటే ఎవరైతే కావాలనుకుంటున్నా వాళ్ళకైనా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందా? ఒక కార్పొరేట్ కంపెనీ హైదరాబాద్ లో వాళ్ళు ఉచితంగా బుక్స్ కొట్టించి నాకు ఇచ్చారు. వాటిని నేను ఈ సెంటర్స్ లో ఎస్సీ ఏపీ స్టడీ సర్కిల్ ఇట్లాంటి ఇదివరకు ఉండేది కదా, ఇప్పుడు తెలంగాణ స్టడీ సర్కిల్, ఈ తెలంగాణ స్టడీ సర్కిల్ విద్యార్థులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేంద్రాలలో ఉచితంగా పంపిణీ చేశాం. అదే కాకుండా నీడీ పీపుల్ ఎవరైతే లైబ్రరీస్లలో కూడా అన్ని లైబ్రరీలలో పెడుతున్నాం. ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పుడు అన్ని లైబ్రరీలలో ఈ బుక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో రిలీజ్ కాబోతున్నది. సో రాజకీయ నాయకుడిగా కాదు, మంచి పుస్తక రచయితగా, చరిత్రకారుడిగా ప్రకాష్ గారు ఈ పుస్తకం ద్వారా నిరూపించుకున్నారు. మరిన్ని పుస్తకాలు రాసి తెలంగాణ ఉద్యమంతో పాటు మిగతా ఇప్పుడు రాబోయే అభివృద్ధి కార్యక్రమం కూడా పొందుపరచాలని కోరుకుంటూ గుడ్ లక్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము 1 మంత్ నుంచి చాలా కష్టపడి చాలా ప్రాక్టీస్ చేశాము బతుకమ్మ కోసము. ఇవాళ చాలా బాగా జరిగింది అంటున్నారు ప్రోగ్రామ్ అందరూ కూడా. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అందరూ పార్టిసిపెంట్స్ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఆట. ఈ కవిత మా బతుకమ్మ టీం అందరి తరఫు నుంచి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఇన్వైట్ చేసామండి. చాలా బాగా జరిగారు. సో హ్యాపీ అండి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సాక్షి టీవీ ఫర్ గివింగ్ us this opportunity and it went very well.